హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లికారం దోశ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందు 2 ఉల్లిపాయలు 4 చెక్కలుగా కోసుకొని మిక్సీ చేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, సాల్టు, నెక్స్ట్ కారము 1 స్పూను. చూడండి, కారము ఇలా వేసుకోవాలి, స్పైసీగా ఉంటుంది అనమాట. కొంచెం షుగర్ కూడా వేయాలి, లైట్గా షుగర్ కూడా వేయాలి. ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని ఓ బౌల్లో తీసుకో. ఇలా బౌల్లో తీసుకొని ఇప్పుడు దోశ వేసుకోవాలి. చూడండి, ఇలాగా దోశ వేయాలన్నమాట. చూడండి, పల్చగా వేయాలి ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ దోశ చేస్తా కంపల్సరీగా టమాటా చట్నీ చేస్తాను. ఉల్లిపాయ టమాటా చింతపండు వేసి టమాటా చట్నీ, చట్నీ చేస్తాను కంపల్సరీగా. ఈసారి అలా కాకుండా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. చాలా చాలా స్పైసీగా చాలా బాగుంటుంది అనమాట దోశ. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మొత్తం చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కాలవాలి. కాల్చిన తర్వాత తిరిగేసుకోవడం. ఆ తర్వాత దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ కూడా వేసుకుంటే ఎగ్ దోశ అవుతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలాగా పలుకుల చట్నీతోటి చాలా బాగుంటుంది. సూపర్ ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.